అండి. యేసయ్య దయ వల్ల మనందరము క్షేమంగా ఉన్నాం. ఎందుచేతనంటే ప్రపంచంలో నలుదిక్కులా కూడా యుద్ధాలతో అండి మరణాలతో నిండిపోయి ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను సురక్షితంగా ఉంచిన విధానం బట్టి ఆయన ఎంతగానో స్తుతించాలి. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఇండ్లను విడిచి అండి కట్టుకున్న గృహాలను విడిచి ఎంతోమంది రోడ్ల మీద ఉండి వారి ప్రాణాలని దక్కించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో, ఇరాన్ దేశంలో ఎంతోమంది తన ప్రాణాలను చేతితో పట్టుకుని పరిగెడతా ఉన్నారు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను నన్ను భద్రపరిచి మనం క్షేమకరంగా ఉంచినందుకు ఆయన ఎంతగానో స్తుతించాలి. చదవబడిన లేఖన భాగము నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి ఇశ్రాయేలీల చేసిన ప్రయాణములు ఇవి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని వారిని విడిపించాడు. అయితే విడిపించడం అంటే ఆ బానిసత్వపు బ్రతుకు నుండి దేవుడు కానాను దేశము అంటే పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఆ కానాను దేశంలోనికి వీరిని తీసుకువెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించడానికి దేవుడు అనేకమైన సూచక కార్యాలు చేశాడు. ఇంచుమించు 10 అద్భుతాలు చేశాడు. చేసి ఎలాగైతే ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే ద్వారా ప్రయాణము ప్రారంభించారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అయితే వీరు ఎక్కడ నుండి ప్రయాణము ప్రారంభించారంటే రామసేను అనే పట్టణంలో నుండి ప్రారంభించారు. ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు దేశంలో రామసేను అనే పట్టణంలో నుండి వీరు ప్రయాణము ప్రారంభించారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనం చదువుకున్న 33వ అధ్యాయము అవండి సంఖ్యాకాండం 4వ వచనములో 3వ వచనములో ఉంటుంది. మొదటి నెల 15వ దినమున వారు రామసేనులో నుండి ప్రయాణమై అవండి ఎక్కడి నుండి ప్రయాణమయ్యారు? రామసేనులో నుండి ప్రయాణము ప్రారంభించారు. అయితే ఎక్కడికి వరకు వచ్చారంటే యోర్దాను నది వరకు వచ్చారు. యోర్దాను నది వరకు వచ్చిన తరువాత వీరు ఎన్ని ఊళ్ళు దాటి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఈ 33వ అధ్యాయంలో ఏ ఊళ్ళు దాటారో, ఎన్ని మజిలీలు దాటారో ఇవన్నీ సంఘటనలు కూడా ఈ యొక్క 33వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు చెప్పండి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశము వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కానీ వీరు ప్రయాణం చేయవలసిన రోజులు ఎన్నో తెలుసా? కేవలం 11 రోజుల్లో వారి ప్రయాణము చేయాలి. 11 రోజుల్లో ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వెళ్ళిపోవాలి. కానీ వీరికి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకోసం పట్టిందో మనము వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. వీరు ఈ 33వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఐగుప్తు దేశం నుండి యోర్దాను నది వరకు కూడా ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని ఊర్లు దాటుకుంటూ వచ్చారంటే మీరు ఇంటికి అంతా చదువుకోండి. ఈ 33వ అధ్యాయంలో ఉంటుంది. వారు అక్కడ దిగి అంటే అక్కడ ఆ ఊరిలో దిగారు అని, ఆ ఊర్లో ఆగారు అని, ఇలా ఇంచుమించు 42 ఊర్లు కనిపిస్తాయి. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తు దేశం నుండి యోర్దాను నది వరకు. ఈ 42 ఊర్లు దాటడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పట్టినాయి? 40 రోజులు పట్టినాయి. కానీ కేవలం 11 రోజుల్లో వీరు వెళ్ళిపోవచ్చు. వీరు ఎంతగా ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని మీద తిరుగుబాటు, దేవుని సేవకుల మీద తిరుగుబాటు. ఒకవేళ ప్రియులరా మనం ఏదైనా ఊరు వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు తెలియక వేరే తప్పుడు బస్సు ఎక్కేసాం అనుకోండి, వేరే ఊరు వెళ్ళే బస్సు ఎక్కేసాం అనుకోండి, 1 గంట లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 రోజు లేట్ అవ్వచ్చు, లేకపోతే 2 రోజులు
లేటు అవ్వచ్చు మనం అనుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి అండి. లేకపోతే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, సపోజ్ మనము తప్పుపోయామనుకోండి అండి, నల్ల జుట్టు ఉన్నప్పుడు తప్పిపోయామనుకోండి, తెల్ల జుట్టు వచ్చిన తర్వాత మళ్ళీ మన సొంత ఊరికి వస్తామా? లేదు. లేట్ అయితే ఒక రోజు, 2 రోజులు, లేదా 10 రోజులు, లేకపోతే ఒక నెల రోజుల్లో మళ్ళా మనము చేరాల్సిన ప్రదేశానికి వచ్చేస్తాం. ఏదో 15వ సంవత్సరంలో మనం తప్పిపోయి ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మన సొంత ప్రదేశాలకు చేరుకుంటామా అంటే కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం చూస్తే ఏమవుతుంది అంటే, 11 రోజులు చేయాల్సిన ప్రయాణము వీరు 40 సంవత్సరాలు చేశారని మనము చూస్తూ ఉన్నాం. ఏమండి పిల్లలు, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు విడిపించాలని అనుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ఈ యొక్క బానిసత్వం బ్రతుకు నుండి దేవుడు విడిపించాలనుకున్నాడు. ఈ యొక్క అండి వెట్టి చాకిరి నుండి ప్రజలను విడిపించాలని దేవుడు అనుకున్నాడు. అలాగే దేవుడు నీ విషయంలో కూడా అనుకుంటూ ఉంటాడు. నా బిడ్డను నేను విడిపించాలి, అప్పుల సమస్య నుండి విడిపించాలి, అనారోగ్య సమస్య నుండి విడిపించాలి, లేదా ఆ యొక్క దేనస్థితి నుండి నేను విడిపించాలి, ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఆయన కృప చూపుతూ ఉంటాడు. కానీ మనము దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి సమయం పడుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ఎలా అయితే 11 రోజుల్లో వెళ్లాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు పడుతూ ఉన్నదో, నీ కార్యాలు కూడా అలాగే ఏమవుతూ ఉన్నాయి, సమయం పడుతూ ఉన్నాయి. నా అంశం ఏంటంటే, ఫలితము లేని ఆశీర్వాదము వ్యర్థము. ఏమండి చెప్పండి, ఏంటి? ఫలితము లేని ఆశీర్వాదము వ్యర్థము. ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, దేవుడి దగ్గర నుండి ఎన్ని కృపలు పొందుకున్నా, దేవుడి దగ్గర నుండి ఎన్ని స్వస్థతలు పొందుకున్నా, ఈ రోజుల్లో మనం చూస్తే ప్రజలు ఎందుకోసం ప్రభు దగ్గరికి పరిగెడతా ఉన్నారంటే స్వస్థతల కోసం పరిగెడతా ఉన్నారు, అప్పుల సమస్యలు తీరాలని పరిగెడతా ఉన్నారు, లేదంటే ఏమండి బిడ్డలకు వివాహం అవ్వాలని పరిగెడతా ఉన్నారు, లేదా ఉద్యోగం కోసము దేవుని దగ్గరికి పరిగెడతా ఉన్నారు. ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవన్నీ ఉన్నా కూడా ఏమండి అసలైన ఆశీర్వాదము లేకపోతే నీ జీవితము వ్యర్థము. ఈ లోకంలో అన్ని సంపాదించవచ్చు, నీకు ఉద్యోగం ఉండవచ్చు, మంచి అందం ఉండవచ్చు, లేకపోతే మంచి బిల్డింగ్ ఉండవచ్చు, మంచి వాహనాలు ఉండవచ్చు, మంచి ఆస్తిపాసులు ఉండవచ్చు. కానీ ఎన్ని ఉన్నాయి ఈ లోకములో, దేవుని ఆశీర్వాదమైన నిత్య జీవమును కనుక మనం కోల్పోతే దానివల్ల ఫలితము లేదు. అదే నా యొక్క అంశము. ఫలితము లేని ఆశీర్వాదము వ్యర్థం. ఈ లోకములో ఎంత ఫలితం పొందుకున్నా సరే, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా సరే, ఏమండి దేవుని సన్నిధిని లేకపోతే దేవుని యొక్క ఏమండి పరలోక రాజ్యమును మనం పొందుకోకపోతే, ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం స్థానమును కనుక మనం పొందుకోకపోతే వ్యర్థము ప్రియులారా మన జీవితము. ఏమండి వ్యర్థము. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా సరే, నువ్వు పరలోకంలో స్థానము సంపాదించుకోకపోతే నువ్వు కలిగిన ఆస్తి వ్యర్థము, నీకు కలిగిన అందము వ్యర్థము, నీకు కలిగిన స్వస్థత వ్యర్థము. ప్రజలు స్వస్థతల కోసం పరిగెట్టడం మానాలి. ఏమండి ఆస్తుల కోసం పరిగెట్టడం మానాలి. కోర్టు సమస్యలు తీరాలని చెప్పి ప్రభు సన్నిధికి పరిగెట్టడం మానాలి. దేనికోసం ప్రభు సన్నిధికి పరిగెట్టాలి అంటే ఉన్నతమైన స్థానము, ఏమండి పునాదుల గల పట్టణమును పొందుకోవడానికి ప్రజలు పరిగెట్టాలి. వారి హృదయంలో పాపమును పెట్టుకొని దేవుని దగ్గరికి ఎంత కాలం పరిగెట్టినా సరే అది వ్యర్థము. ఇశ్రాయేలు ప్రజల హృదయంలో పాపము పెట్టుకున్నారు. హృదయంలో ఏమి లేదు, మార్పు లేదు. మార్పు లేని జీవితాలు పరలోక రాజ్యాన్ని స్వాధీనం పొందుకోలేవు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. పేజీ నంబరు 39. మార్కు సువార్త 8వ అధ్యాయము. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వారికేమి ప్రయోజనము? చాలండి. ఏమండి ఒక మనిషి సర్వలోకమును సంపాదించుకున్నాడు, లోకములో ఏది కావాలన్నీ సంపాదించుకున్నాడు. ఆస్తిపాస్తులు కానివ్వండి, ఏమండి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, లేకపోతే వాహనాలు కానివ్వండి,
స్థలాలు, పొలాలు కానివ్వండి, వెండి బంగారాలు కానివ్వండి, ఉద్యోగాలు, ఆరోగ్యము, అందము అన్నీ సంపాదించుకున్నాడు. ఏమండి ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నమాట ఏంటో తెలుసా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును, అంటే ప్రాణము అనగా పరలోక రాజ్యము, ఒకడు పరలోక రాజ్యమును ఏమండి సంపాదించుకోకపోతే, పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని పెట్టి నువ్వు పరలోకాన్ని కొనగలవా? ప్రియ సహోదరి సోదరుడా, ప్రజలు పరిగెట్టాల్సింది దేవుని సన్నిధిగా ఎందుకో తెలుసా? ఏమండి పరలోకమును పొందుకోవడానికి పరిగెట్టాలి. ఏమండి ఈ ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశము వెళ్ళడానికి ఏమండి ఆశపడ్డారు. అందరికీ ఆశ ఉంటుంది పరలోక రాజ్యం వెళ్ళాలని. కానీ ఆశపడితే మనకు పరలోక రాజ్యం వస్తుందా అంటే రాదు. దానికి కావలసిన ప్రయత్నం మనం చేయాలి. ఈ ప్రజలు ఏం చేశారంటే ఈ కానాను ప్రయాణంలో కానాను చేరుకోవాలని తలంపు మానేసి వారి తిండి కోసము, ఏమండి వారి యొక్క సుఖము కోసము ఈ లోకములో పడిపోయారు, అరణ్యము ప్రయాణంలో పడిపోయారు. అందుకే ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది ఇశ్రాయేలు పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ప్రియులారా, ఈరోజు నువ్వు అన్ని పొందుకుంటా ఉన్నావు ప్రభు దగ్గర నుండి. అప్పుల సమస్యలు తీరాలని ప్రార్థన చేస్తున్నావు, ప్రభు కృప చూపి అప్పుల సమస్యలను విడుదల ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఒక విషయం చెప్పనా, నీకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు. ఏమండి ఒకవేళ ఐశ్వర్యము లేకపోయినా పర్వాలేదు, అందము లేకపోయినా పర్వాలేదు, అప్పుల సమస్యలు ఉన్నా పర్వాలేదు, వివాహము కాకపోయినా పర్వాలేదు, కానీ ఏమండి ఏం కావాలి? మనకు మారు మనసు కావాలి, ప్రభువు సన్నిధి పొందుకోవాలి, పరలోక రాజ్యం పొందుకోవాలని ఆసక్తి నీలో నాలో ఉండాలి, విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఏమండి అబ్రహాం అంట ఎంతో ఆస్తిపరుడు, ఆయనకి లేనివంటూ ఏమీ లేవు. పనివారు ఉన్నారు, సైనికులు, సేవకులు ఉన్నారు, ఏమండి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయని చెప్పి ప్రభువుని పక్కన పెట్టాడంటారా? అన్నీ ఉన్నాయని చెప్పి ప్రభువుని దూరం పెట్టాడంటారా? ఆయన జీవితంలో సంతానము లేనప్పటికీ, ఆయన జీవితంలో ఏమండి నవ్వు లేనప్పటికీ కూడా ప్రభువుని ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయలేదు. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు అన్ని ఇస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి రెండు దేవుడు అలాగా చేయకుండా కార్యాలు ఉంచాడు. దాన్ని బట్టి దేవుణ్ణి నిందిస్తావా నువ్వు? ప్రియులారా, ఎలా ఉన్నది మన యొక్క విశ్వాస జీవితము? ఎలా ఉంటూ ఉన్నది మన యొక్క ఆధ్యాత్మిక జీవితము? ప్రశ్నించుకున్నావా? ఒకడు సర్వలోకమును పొందుకొని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే దానివల్ల ఫలితం ఏమైనా ఉన్నదా? మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆయన కోరుకున్న రేవులకు నువ్వు చేరత ఉన్నావా? లేకపోతే నువ్వు కోరుకున్న రేవుకి నువ్వు చేరి సంతృప్తి చెందేస్తా ఉన్నావేమో. నాకు ఉద్యోగం వచ్చేసింది అమ్మయ్య అని అక్కడతో చాలు అనుకుంటున్నావేమో. నాకు ఆరోగ్యం వచ్చేసింది చాలు అనుకుంటున్నావేమో. నాకు వివాహం అయిపోయింది చాలు అనుకుంటున్నావేమో. నా అప్పుల సమస్యలు తీరిపోయాయి, నేను ఒక గృహము నిర్మించేసుకున్నాను అని నీ అక్కడతో సరిపెట్టేసుకుంటున్నావేమో. కాదు కాదు, ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్నా పరలోక రాజ్యంలోని స్థానాన్ని సంపాదించుకోకపోతే వ్యర్థము. ప్రియులారా, ఏమండి ఎంతో మంది లోకంలో ప్రభువుని ఎరుగక, ప్రభు గొప్పతనాన్ని తెలుసుకోక అనేక మంది ప్రయాణాలు సాగిస్తూ ఉన్నప్పటికీ దేవుడు నీకు నాకు ఒక నిశ్చయిత ఇచ్చాడు. నిజమైన దేవుడు ఎవరు? ఏ మార్గం గుండా నువ్వు వెళ్తే నువ్వు ప్రయోజనము పొందుకుంటావో, ఏ ద్వారము గుండా నువ్వు ప్రయాణం చేస్తే పరలోకం చేరుకుంటావో నీకు తెలియజేశాడు దేవుడు. అయినప్పటికీ కూడా నిరీక్షణ లేని వారిగా, విశ్వాసము లేని వారిగా, నాకు ఈ లోకములో ఉన్నవి ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు, బిడ్డలు ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు. కాదు ప్రియ సహోదరి సోదరుడా, ఎన్ని ఉన్నా లేకపోయినా ప్రభువు లేకపోతే నీ జీవితంలో అది శూన్యమే.
శూన్యము ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. దేవుని కలిగి ఉన్నాడు. ఎంత ఆస్తి ఉన్నా, ఏమండి, ఎంతమంది సేవకులు ఉన్నా, ఎన్ని మందలు గొర్రెలు ఉన్నా సరే, ఏమండి, అబ్రహాము గురించి మంచి మాట ఇక్కడ వ్రాయించాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడే శిల్పకారుడు, మనిషికి శిల్పకారుడు ఆయనే. ఏమండి, ఈ లోకంలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. అండ్ హైందవులు అయితే చనిపోయిన తర్వాత దహనం చేస్తారు శరీరాన్ని. వారు కూడా తెలుసుకునేది ఏంటంటే, వారు కూడా చెప్పేది ఏంటంటే, మనిషి మట్టి నుండి వచ్చాడు కాబట్టి మనిషి ఏమైపోతాడు, మట్టిలో కలిసిపోతాడు. కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే, మనిషిని కాల్చరు, కానీ చనిపోయిన తర్వాత పూడుస్తారు. దేనికోసము వారిని సమాధి చేస్తారు అంటే, చెప్పండి, మనిషి మట్టి నుండి తీయబడ్డాడు కాబట్టి మనిషి మట్టిలోకి వెళ్ళిపోతాడు. ఇంచుమించు మొన్న కొన్ని రోజుల క్రితము ఒకరు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమండి, వారు అడుగుతూ ఉన్నారు, మనిషి కోతి నుండే కదా వచ్చాడు అని అడిగాడు. నేను అన్నాను, మనిషి కోతి నుండి రాలేదు. ఎందుచేతనంటే మనిషిని దేవుడు మట్టి నుండి చేశాడు. మనిషిని బొమ్మగా చేసి మట్టితో వారి నాసికారంధ్రములో జీవాత్మ ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు అని చెప్పారు. వారు నాతో ఏకీభవించలేదు. వారు అంటూ ఉన్నారు, మనిషి కోతి నుండే వచ్చాడు, సైన్స్ ప్రూవ్ చేసింది కదా అన్నాడు. నేను అన్నాను, సాక్ష్యాలు లేవు దానికి. ఒకవేళ మనిషి కోతి నుండే కనుక వస్తే, ఏమండి, మనము ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుండి మనం భూమి మీద ఉన్నాం, లేకపోతే మన తాతలు ముత్తాతలు కొన్ని వందల సంవత్సరాల నుండి ఎక్కడున్నారు, భూమి మీద ఉన్నారు. కనీసము వారి జీవిత కాలంలో ఏ ఒక్క కోతి అయినా సరే మనిషిగా మారడం మన వార్తల్లో కానీ ఎవరైనా చెప్పడం కానీ విన్నామా అంటే వారు వినలేదు అన్నారు. అంటే ఇంతకాలంగా మనము కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ నిజానికి మనం ఏ రోజు కూడా కోతి నుండి మనిషి వచ్చిన జాబితాను మనకు కనిపించవు. ఏమండి, పూర్వకాలం కోతులు వేరంటారా? ఆ జాతి నుండే కదా కోతులన్నీ వచ్చాయి. ఆ జాతి నుండే కోతులన్నీ వస్తే అప్పుడు కోతులు మనుషులుగా మారడం ఇప్పుడు మారమంటారా? ప్రియ సహోదరి సోదరులు, చదువుకున్న వారు జ్ఞానముతో ఆలోచన చేయాలి. టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అజ్ఞానములోనే మనుషులు జీవిస్తే దాని వల్ల ప్రయోజనము లేదు. రీసెంట్ గా సైంటిస్టులు ఒక విషయాన్ని కనిపెట్టారు. ఏంటంటే, అది ప్రతి మనిషిలో కూడా డిఎన్ఏ అనేది ఉంటారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏ మనిషి తండ్రి ఎవరో, ఏమండి, తల్లి ఎవరో, వారి యొక్క, ఏమండి, జీవిత శైలి ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది. ప్రతి మనిషిలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. సైంటిస్టులు మొన్న ఒక ప్రయోగం చేశారు. కొంతమంది మనుషులను తీసుకొని వారిలో డిఎన్ఏ తీసుకొని ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో అంకీలు ఉన్నాయంట, 65, 10, 5 అన్నో ఏదో అంకీలు కనిపించినాయి. ప్రతి ఒక్కరి డిఎన్ఏలో కూడా ఈ అంకీలు నెంబర్స్ కనిపించాయంట. 5, 6, 10, 5 లేకపోతే ఏదో నెంబర్ మీరు నెట్లో కొడతా వస్తారు. అయితే ఆ నెంబరు ఏంటి అని వారు పరిశీలన చేస్తే ఎన్నో భాషల్లో అది చూద్దాం అని ప్రతి భాషలో కూడా ఈ నెంబర్ ఏంటో ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఇదే నెంబర్ కనిపిస్తూ ఉన్నది అని వారు పరిశీలన చేస్తుంటే హెబ్రీ భాషలో దాన్ని యెహోవా అని వచ్చిందంట. ఏమని వచ్చింది? హెబ్రీ భాషలో ఆ నెంబర్లు చూస్తే యెహోవా అని వచ్చిందంట. అంటే ప్రతి ఒక్కరి డిఎన్ఏలో కూడా దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా. ఇంకను కూడా ప్రజలు అజ్ఞానములో, ఏమండి, ఉంటూ ఉన్నారు. ఏది సరైన మార్గమో తెలుసుకోవట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, చదువుకున్న నీవు టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అదే అజ్ఞానంలో ఉంటే అది దేని వల్ల ప్రయోజనం నీకు కలిగించదు.
ఎలా ఉంటూ ఉన్నది నీ యొక్క విశ్వాస జీవితము? ఎప్పుడో పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి? 11 రోజుల్లో కానాను దేశము ప్రవేశించాల్సిన ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వెనకబడిపోయారండి. 40 సంవత్సరాలు వెనకబడిపోయారు. కనీసం 4 లక్షల మంది ప్రయాణం ప్రారంభిస్తే కనీసం 2-3 కూడా ముందుగా అనుకున్న సమయంలో చేరుకోలేకపోయారు. ఏమండి? అంటే అందరూ ఒకే విషయంలో ఆగిపోతూ ఉన్నారు. ఒకరు చెప్పారని చెప్పి పక్కవారు కూడా అదే విషయంలో ఆగిపోతూ ఉంటారు. కాదు, నువ్వు వెనకున్న వారి కోసం ఆలోచించకూడదు. పరుగు పందెంలో ఒక 10 మంది పరిగెడతా ఉన్నారంటే ముందు వెనక పరిగెడతా ఉంటారు. ఇంకా వెనక రావట్లేదు కదా, వాడితో కలిసే వెళ్దాం అనుకుంటారా? లేదు, నేను ముందుగా చేరుకోవాలి, గమ్యాన్ని నేను చేరుకోవాలని రన్నింగ్ రేస్ లో పరిగెడతా ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏం చేశారు? అందరితోనే కలిసి వెళ్దాం, అందరూ ఏ పక్షాన్ని వెళ్తే ఆ పక్షాన్ని వెళ్దాం, అందరూ దేన్ని వెంబడిస్తే దాన్నే వెంబడిద్దాం, అందరూ ఏ మాట మీద ఉంటే మనము అదే మాట మీద ఉందాం. కాదు ప్రియులారా, ప్రభువు నడిపించినప్పుడు ప్రభు మార్గంలోనే నడవాలి. ప్రభువు నీకు దారి చూపిస్తున్నప్పుడు ఆ మార్గాన్ని నడవకుండా నువ్వు వేరే మార్గంలో తప్పు ద్రోవ పట్టకూడదు. ప్రియ సహోదరి సోదరుడా, ఎలా ఉంటూ ఉన్నది మన జీవితం? ఏమండి, ఈ యొక్క అబ్రహాము అంటూ ఉన్నాడు, దేవుడే శిల్పకారుడు అయితే ఆయన పునాదుల గల పట్టణం కోసం ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభు సన్నిధి కోసం? నువ్వు ప్రభు మార్గం కోసము ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రభు సన్నిధి అంటే నిర్లక్ష్యము, వెళ్దాములే, చేద్దాములే, ప్రార్థన చేద్దాములే, బైబిల్ చదువుదాములే, ప్రభు సన్నిధిగా వెళ్దాములే, ఇంకా నిద్రపోవడం కొంతసేపు, ఇటువంటి ఆలోచనతో కలిగి ఉన్న నీవు ఆశీర్వాదములు పొందుకోలేవు, ప్రభు సన్నిధిని చేరుకోలేవు. ప్రియ సహోదరి సోదరుడా, ఆస్తిని కూడా లెక్క చేయలేదు అబ్రహాము. ఒకవేళ యోబులు కనుక మనం ఆలోచన చేస్తే ఊజు దేశంలో ఆయనంత ఆస్తిపరుడు లేడు, అయినప్పటికీ ప్రభువుని పక్కన పెట్టాడంటారా? ఆయనకి బిడ్డలు ఉన్నారు, బిడ్డల కోసం ప్రభువుని పక్కన పెట్టాడంటారా? లేకపోతే ఆయన ఉద్యోగం కోసము, ఆయన ఆస్తుల కోసము, ఆయన యొక్క అందము కోసము దేవుని పక్కన పెట్టాడా అంటే పక్కన పెట్టలేదు. ఆస్తులు పోయినా, అన్ని పోయినా సరే దేవుణ్ణి మాత్రము పక్కన పెట్టలేదు. కానీ ఈ రోజు నువ్వు దేని కోసం నువ్వు దేవుని పక్కన పెడతా ఉన్నావు? నీ పొలం కోసం దేవుని పక్కన పెట్టేస్తున్నావా? నీ యొక్క భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ తల్లిదండ్రుల కోసం ప్రభువుని పక్కన పెడుతూ ఉన్నావా? నీ ఆరోగ్యం కోసము, లేకపోతే నీ యొక్క వివాహం కోసము, లేకపోతే బిల్డింగ్ కట్టుకుంటున్నావా అని చెప్పి మేస్త్రులు వస్తారని చెప్పి ఆ రోజు ప్రభువుని పక్కన పెట్టేస్తా ఉన్నావా? దేవుడి కోసము, దేనికోసం నువ్వు ప్రభువుని అమ్మేస్తా ఉన్నావు, దేవుని పక్కన పెడుతూ ఉన్నావు. వివాహానికి వెళ్తే ప్రభువుని పక్కన పెట్టేస్తా, ఫ్రెండ్స్తో కలిస్తే ప్రభువుని పక్కన పెట్టేస్తా. ప్రియ సహోదరి సోదరా, అంత ఆస్తి పడినప్పటికీ కూడా అబ్రహాము దేవుని యొక్క పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడండి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసావా? నువ్వు ఎప్పుడైనా నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రియ సహోదరి సోదరుడా, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనం గ్రహించాలి. అండి, 2 కారణాలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు కానాను చేరుకోకపోవడానికి 2 కారణాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు రామసేనులో నుండి బయలుదేరిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. కానీ వారికి వచ్చిన సమస్యలలో ఎలా స్పందించాలో వారు స్పందించలేరు అండి. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ముందు చూస్తే ఏముంది? సముద్రం ఉంది. వెనకాల చూస్తే ఏమొస్తుంది? ఫరో సైన్యము తరుముకుంటా రథాల మీద వస్తూ ఉన్నారు. అంటే సమస్య ఎదురయ్యింది. అవండి, సమస్య ఎదురైనప్పటికీ కూడా ఎలా స్పందించాలో వారు అలా స్పందించకుండా ఏం చేస్తున్నారు తెలుసా? ఓ మోషే, ఈ అరణ్య ప్రాంతంలో ఈ ఇసుకలో మమ్మల్ని పూడ్చివేయడానికి, సముద్రంలో కలిపి వేయడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి నువ్వు తీసుకొచ్చావా?
ఐగుప్తులో సమాధులు లేవా అని నిందించడం ప్రారంభించారు. మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుని అలాగే నిందిస్తాం. ప్రభువా, నేను ఏ తప్పు చేశాను నీ విషయంలో? నీ సన్నిధికి కరెక్ట్గానే వస్తూ ఉన్నాను కదా, నీకు ఉపవాసం ఉంటూ ఉన్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇలా జరగాలి? ప్రభువుని ప్రశ్నించే అధికారము ఎవరికీ లేదు. ఏమండి, లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ప్రభు వచ్చినప్పుడు అంటూ ఉన్నారు, ప్రభువా, నువ్వే గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు, లాజరు బ్రతికుండేవాడు. నువ్వు లేదు, నీకేమైనా మేము లోటు చేశామా? నువ్వు వస్తే నువ్వు ఆహారం సిద్ధపరిచేవారమే, నువ్వు వస్తే నీకు గృహం ఏర్పాటు చేసేవారమే, నీతో ప్రార్థన చేసేవారమే, నీతో ఆరాధన చేసేవారమే. అయితే మా కుటుంబంలోనే యవనస్తుడు నువ్వంటే ఎంతో ఇష్టము, నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండి ఉంటే ఆ సమయంలో నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు. నిజానికి ఒకటి చెప్పండి, లాజరు చనిపోయిన తర్వాత దేవునికి ఆ విషయం తెలిసింది, కబురు పంపించారు. ఏమండి, దేవునికి కబురు తెలిసినప్పటికీ లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడు వచ్చేసరికి 4 రోజులు పట్టింది, అప్పటికే సమాధి చేయబడ్డాడు. అవునండి, మరియా మార్తలు అంటూ ఉన్నారు, ప్రభువా, నువ్వే కనుక ఇక్కడ ఉంటే నీకేమైనా తక్కువ చేశామా? నీకు ఆహారం పెట్టలేదా? నీకు ప్రార్థన చేయలేదా? నిన్ను సరిగ్గా చూసుకోలేదా? మనం కూడా అలాగే నిందిస్తాం అండి, అప్పుడు ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు నమ్మితే మరలా లాజరును చూచెదరు. ప్రభువులో ఉన్న కార్యాలు మనము గుర్తెరగాలి అంటే విశ్వాసం ఉంచాలి. అయిపోయింది, జీవితం అయిపోయింది, డాక్టర్లే చెప్పేశారు అయిపోయింది. అవునండి, అయిపోయింది, ఇక నా జీవితము ఏమీ లేదు, ఉద్యోగం రాదు, ఫెయిల్ అయిపోయాను, వయసు అయిపోతుంది, వివాహం అవ్వదు, అప్పులు తీరవు, అయిపోయింది, నాకు ఇంకా ఏ మార్గము లేదు అని దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సోదరుడా, అయిపోయింది అనుకున్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళ సమర్థుడు. ఏమీ లేదు అనుకున్న స్థితిలో నుండి ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించగల సమర్థుడు. ప్రియ సహోదరి సోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, ఓ మోషే, ఐగుప్తు దేశంలోనే మా సమాధులు చేస్తే బాగుండేది కదా, ఇప్పుడు ఈ యొక్క ఇసుకలో మమ్మల్ని సమాధి చేస్తావా? ఈ నీటిలో మమ్మల్ని సమాధి చేస్తావా? వీరేం మర్చిపోయారు? ఐగుప్తు దేశములో దేవుడు చేసిన 10 కార్యాలు కూడా మర్చిపోయారు. ఏమండి, ఏగల గుంపులను తీసుకురావడం మర్చిపోయాడు, ఐగుప్తు దేశం తొలుచుల్ని చంపేయడం మర్చిపోయారు, దేవుడు ఎలా విడిపించాడో ఫరో చేతుల నుండి మర్చిపోయారు, 10 కార్యాలను మర్చిపోయారు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతావు. ఒక్క కార్యము ఆలస్యం అయితే నిందించడం ప్రారంభించేస్తాం, అంతే. 10 కార్యాలే మర్చిపోతాం దేవుడు చేసిన గత కాలంలో. ఏమండి, నీలో ఉన్నది కూడా ఏమండి ఇశ్రాయేలు ఆత్మే. ఏమండి, అవిశ్వాసమే. ప్రియ సహోదరి సోదరుడు, ఎలా ఉన్నది నీ యొక్క విశ్వాస జీవితము? నిర్గమకాండము 14వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు, పేజీ నంబరు 56. 14వ అధ్యాయము నిర్గమకాండము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రక్షించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయునేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఓ మోషే, ఐగుప్తులో సమాధులు లేవా? మమ్మల్ని అక్కడ బానిసలుగా బ్రతకనిచ్చే వచ్చు కదా, మేము చెప్తూనే ఉన్నాము నీకు, మా మాటను వింటేనే కదా అని దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ సమాధులు లేవనుకుంటున్నావా? ఐగుప్తు దేశంలో వారికి దాసులుగా బానిసులుగా ఉంటేనే బాగుండదు కదా, ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అండి. కానీ మోషే అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు భయపడిపోవద్దు, యెహోవా మీకు నేడు చేసే రక్షణను గూర్చి మీరు జాగ్రత్తగా అలా నిలిచి చూడండి. అంటే మీరు ఏం చేయొద్దు, నాకు కనీసం సహాయం కూడా చేయొద్దు, ఐగుప్తు రాజైన ఫరో మీద మీరు తిరుగుబాటు చేయొద్దు, కేవలం మనం నిలబడి చూడండి అంతే. మనం నిలబడి చూడడం కూడా మనకు రాదు ఏమండి, నిలబడి చూడడం కూడా మనకి రాదు. మన నోరు సరిగ్గా ఉండదు కదా, నిందలు వేయడమే మన నోటికి పని అండి, హేళన చేయడమే మన నోటికి పని అండి, ఎదుటి వారు నిందించడమే మన పని, శపించడమే మన పని. ప్రియ సహోదరి సోదరా, ఊరక ఉండి చూడాలంతే. మనకు విరోధులైన వారిని కోసం ప్రార్థన చేయాలి, వారిని శిక్షించకూడదు, లేకపోతే దుర్భాషలు మాట్లాడకూడదు. ఈ ఇశ్రాయేలు ప్రజలతో కూడా మోషే అదే చెప్తున్నాడు, అయ్యా మీరు భయపడవద్దు, మీరు ఊరికే ఉండి చూడండి అంతే. సమస్య వచ్చినప్పుడు మనకి నోరు జారిపోతాం అంటే, కష్టం వచ్చినప్పుడు నోరు జారిపోతాం, అనారోగ్యం వచ్చేసరికి నోరు జారిపోతాం, కార్యం జరగపోయేసరికి నోరు జారిపోతాం. యోబు భార్య కూడా అదే అనేసింది, అయ్యా ఇంకెందుకు ప్రభు ప్రభు అంటావు, నీ శరీరం కుళ్ళిపోయింది, నీ బిడ్డలు చనిపోయారు, నీ ఆస్తులు పోయినాయి, ఏమీ లేదు, ఇంకెందుకయ్యా ప్రభు ప్రభు అంటావు, ఆయన దూషించి చనిపో, మరణం అయిపో, అప్పుడైనా నీ యొక్క ఏమండి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్తే, యోబు అన్నమాట మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడవద్దు. దేవుడు అనేకమైన కార్యాలు ఇచ్చాడు, యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే మహిమ కలుగునుగా. ఇటువంటి ఆలోచన మనకు రావాలి, ఇటువంటి మాట మనకు రావాలి. కానీ దేవుని దూషించడం, దేవుని ప్రజలను దూషించడం, దేవుని సేవకులను దూషించడం అండి, మేము ఏ హెచ్చరికలు చేసినా సరే ప్రజలు ప్రయోజనముగా ఉండడానికి హెచ్చరిక చేస్తూ ఉంటాం అండి. సేవకులు షెడ్డింగ్ చేస్తూ ఉన్నారు, బైబిల్లో ఉన్నట్టు బోధిస్తే అలాగే ఉంటాయి మాటలు అండి. మీకు అనుకూలంగా బోధ చేయడం సేవకుని లక్ష్యం కాదు, దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో అలా బోధించడమే దేవుని యొక్క సేవకుని లక్ష్యము. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నొచ్చుకున్నా కానీ ప్రభు బైబిల్లో ఉన్న మాటలు చెప్పడమే ప్రభు నేర్పించింది అండి. నువ్వు 100 స్పీడ్లో వెళ్ళిపోయిన నీకేం అవ్వదు అని అనడం కన్నా 100 స్పీడ్లో వెళ్తే ప్రమాదం జరుగుతుందిరా అని చెప్పడం ఈ రోజుల్లో ఏమైపోయింది, తిట్టేయడం అయిపోయింది. తిట్టేస్తున్నారండి నన్ను అంటే, 100 స్పీడ్లో వెళ్తే నీకే గాయము జరుగుతాయి, 100 స్పీడ్లో వెళ్తే యాక్సిడెంట్ అయితే నువ్వు మరణం ఇస్తావు అని చెప్పడం తప్పైపోయింది. ఇప్పుడు రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒక బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, మలుపు వచ్చినప్పుడు కొన్ని బోర్డులు వస్తూ ఉంటాయి, ఏమని, ఇది ప్రమాదము జరిగే స్థలము, నెమ్మదిగా వెళ్ళండి అంటే. నెమ్మదిగా వెళ్ళి మనం చెప్పడం ప్రభుత్వం యొక్క తప్పు అంటారా? కాదు ప్రియులారా, మన జాగ్రత్త కోసం చెప్తా ఉంటాడు. ప్రభు సంఘం మానేస్తే ప్రభు శిక్ష పంపిస్తాడు అని చెప్తాం, అది శపించడం కాదు, ప్రభు చెప్పిన మాట అది. ప్రియ సహోదరి సోదరుడా, దేవుని సేవకుడు నీ యొక్క మంచి కోసమే చెప్తా ఉంటా. ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. 6 దినములు నీకు దేవుడు ఇచ్చాడు, నీ యొక్క కష్టమంతా 6 రోజుల్లో జరిగించు, 7వ దినాన్న ప్రభు సన్నిధికి నీ యొక్క సమయాన్ని అర్పించు అని చెప్పడము నీకు నీ కుటుంబానికి క్షేమం. ప్రియ సహోదరి సోదరుడా, కానీ చాలా మంది ప్రభు సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారు, ప్రభు ఆలయానికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ చిన్న కష్టం వస్తే ప్రభు సన్నిధి మీద, ప్రభువు మీద నిందలు, ప్రభువు మీద నిందలు. ప్రియ సహోదరి సోదరుడా, మనకి విశ్వాస జీవితం ఎలా ఉన్నది, మన విశ్వాస జీవితం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి అండి. అబ్రహాముకి దేవుడు లేక వృద్ధాప్యములో
కుమారుని దయచేశాడు. కుమారుని దయచేసి ఒక వాగ్దానం ఇచ్చాడు. అయ్యా, నీ కలిగిన సంతానము కాదు, కానీ ఇస్సాకు ద్వారా కలిగిన సంతానమే నీ సంతానము. నీ దాసి నుండి వచ్చిన సంతానం నీది కాదు. కాబట్టి ఇష్మాయేలు నీ సంతానము కాదు. నీ సంతానం ఎవరంటే ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమే నీ సంతానము. కాబట్టి ఇస్సాకు ద్వారా నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువుల కంటే నీ యొక్క సంతానం నేను ఆశీర్వదిస్తానన్న దేవుడే ఇప్పుడు ఏమడిగాడు? నీ కుమారుడు నాకు బలి ఇవ్వాలి. దేవుడే కదా మాట ఇచ్చాడు. దేవుడే కదా లేక వృద్ధాప్యంలో నా కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడేంటి? ఆయన వాగ్దానం చేసి తప్పే దేవుడా? నా కుమారుడు ద్వారా ఇస్సాకు ద్వారా నాకు సంతానాన్ని కలుగు చేస్తానని చెప్పాడు. ఇసుక రేణువుల కంటే నా సంతానం అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఈ కుమారుడే దేవుడు ఎందుకు బలి అడుగుతూ ఉన్నాడు? దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. కానీ దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఎగ్జైట్మెంట్, అంటే ఒక దేవుడు ఏం చేస్తా ఉన్నాడో అనే ఆలోచన అబ్రహాములో కలిగింది. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఏం కలగాలి? ఎర్ర సముద్రం చూసినప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో రాజ్యము. 10 కార్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఏ కార్యము చేస్తాడా అనే ఎగ్జైట్మెంట్ తో ఏం చేయాలి? ఎదురు చూడాలి. నీ జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూడాలి. అంటే ఒక ఆసక్తితో దేవుడు ఏ కార్యం చేస్తాడా? ఇప్పుడు సమస్య వచ్చేసింది, పడిపోతాం. ఇంక అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, అప్పుల్లో కూరుకుపోయాడు, అనారోగ్యంలో కూరుకుపోయాడు, క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది, ఈ షుగర్ వ్యాధి వచ్చేసింది. నా టీంలో కుర్రోడు 1-on-1 అంటారు. 1-on-1 అంటే ఇంకెవరో ఉండరు రూమ్లో, మీటింగ్ రూమ్లో. 1-on-1 అంటే ఎదుటి వ్యక్తి నేనే ఉంటాం. ఆయనకి ఏవైతే కష్టంగా ఉన్నాయో, బాధలు ఉన్నాయో టీం లీడర్స్ చెప్పుకుంటారు. కాబట్టి నాతో అన్నాడు, మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి మీతో మాట్లాడాలి అన్నాడు. మొన్న గత సోమవారమో మంగళవారమో. సరే అన్న తర్వాత మీటింగ్ రూమ్కి తీసుకెళ్ళాను. కూర్చున్న తర్వాత నాకు ఒంట్లో బాగుండట్లేదు, బీపీ స్టార్ట్ అయ్యింది. నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉన్నది. కాబట్టి డాక్టర్ దగ్గర చూపించుకుంటే కొన్ని టెస్టులు రాశారు. అలాగే బీపీ ఒక 15 రోజులు ప్రతిరోజు చెక్ చేయించుకోమన్నారు. దాన్ని బట్టి టాబ్లెట్లు పెట్టాలని చెప్పారు అని చెప్పి నాతో చెప్తూ ఇలా ఒలిగిపోతూ ఏం చేస్తా ఉన్నాడు. నేను అన్నాను, అబ్బాయి చెప్పినంత విని నువ్వు ఎందుకు కంగారు పడుతుంది? ఇంకా నీకు బీపీ వచ్చేలేదు, ఇలా వచ్చేస్తుంది అనుకుంటే నిజంగానే బీపీ వచ్చేస్తుంది. నీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందా? వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వట్లేదు, కానీ అందరూ చేసినట్టే చేస్తున్నాడు వర్క్. బ్రేకులు తీసుకోడు, ఏమండి భోజనానికి వెళ్తాడు, వెంటనే చేసి వచ్చేస్తాడు. ఇక బ్రేకులు తీసుకోడు, ఆ ప్రెషర్లోనే సిస్టంలోకి వెళ్ళిపోయి అలా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను మళ్ళీ వర్క్ కంప్లీట్ అవ్వకపోతే ఏమైనా తిడతాడని చెప్పి భయంతో అలా చేస్తూ ఉంటాడు. నేను అన్నాను, నువ్వు టెన్షన్ పడద్దు. నువ్వు టెన్షన్ పడిపోయి వర్క్ కంప్లీట్ అవ్వాలి 9 వర్క్ ఇవ్వకపోతే ఫిలిప్ తిడతాడు అన్న ఆలోచన పెట్టుకోకుండా నువ్వేం చేయాలంటే బ్రేక్ తీసుకుంటూ ఉండు. కొద్ది టైము నువ్వు వర్క్ కంప్లీట్ చేయాలనే ఆలోచన మానేసి బ్రేక్ తీసుకుంటా ఉండు, నెమ్మదిగా ఉండు, నలుగురితో నవ్వుతా మాట్లాడు. టీంలో ఎవరితో మాట్లాడ్డా కుర్రోడు? నా టీంలో నా కింద 18 మంది పనిచేస్తారు. నువ్వు భయపడిపోకు, నేనేదో అంటా అని చెప్పు. నలుగురితో నవ్వుతా ఎవరితో మాట్లాడ్డా కుర్రోడు టెన్షన్ పెంచేసుకుంటా ఉంటాడు. కాబట్టి అలా చెప్పినప్పుడు మొన్న ఏమండి గత 4 రోజులు కూడా సోమవారం చెప్పాడు. ఆ రోజు నుంచి ఏమంటే అందరితో నలుగురితో మాట్లాడడం, నవ్వుతూ ఉండడం, ఏమండి అలా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? నార్మల్గా ఉన్నాడు. నార్మల్గా ఇవ్వాల్సిన వర్క్ ఎలాగా అవుతుంది. టెన్షన్లో వర్క్ చేస్తే మిస్టేక్లు అయిపోతూ ఉంటాయి. చాలా మిస్టేక్లు చేస్తూ ఉన్నాడు. దాని మీద ప్రెషర్ పెంచేసుకుని బీపీ పెంచేసుకుంటూ ఉన్నాడు. నేను చెప్పాను, నలుగురితో నవ్వుతూ మాట్లాడితే నీకు ఆ ప్రెషర్ తగ్గుతుంది. మనం కూడా ఏం చేస్తామో తెలుసా? కష్టం వచ్చిందని బాధ వచ్చిన ప్రెషర్ పెంచేసుకుంటూ ఉంటాం. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మనం ఏం చేస్తామంటే మన భారం మన మీదే మోసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, అయినప్పటికీ కూడా ఆ భారం మన మీదే మోసుకుంటూ ఉంటాం.
మనకు అనారోగ్యాలు కాకపోతే ఏమొస్తాయి, బాధలు కాకపోతే ఏమొస్తాయి, అప్పులు 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 అంటే ఏమండి. నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఏమండి. అయినా సరే నేను చేస్తాను, నా ఉద్యోగాన్ని సరిగ్గా చేసుకుంటూ ఉంటాను, అప్పులు జాగ్రత్తగా తీరుస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు తీరుస్తాడు, సమయం పడుతుంది. కానీ దాన్నే ఆలోచన పెట్టేసుకుంటే మన ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. నువ్వు కూడా మర్చిపోతూ ఉన్నావేమో. గత కాలంలో దేవుడు నీకు చేసిన మేలును మర్చిపోతూ ఉన్నావేమో. మేలును మర్చిపోవద్దు. దేవుడు ఏమండి ఏమీ లేని సృష్టిని కలుగు చేశాడు. నిరాకరముగా ఉన్న భూమిని ఏం చేశాడు, సరైన రీతిలో దాన్ని నిర్మించాడు అండి. దేవునికి సమస్తము సాధ్యమే. నీ కష్టం పెద్దదేం కాదు ప్రభువుకి. క్షణిక మాత్రను తీసివేయగల సమర్థుడు. ప్రభువుకి చేత కాదనుకుంటూ ఉన్నావా ఏమండి. మరియా మార్తలు అంటూ ఉన్నారు, ప్రభువా నువ్వే కనుక ఇక్కడ ఉంటే లాజరు బ్రతికి ఉండేవాడేమో అంటున్నారు తప్ప, ప్రభువా నువ్వు వచ్చేసావు మాకు అదే సంతోషము, లాజరు బ్రతికేస్తాడు ప్రభువా, బ్రతికించే ప్రభువా అని ప్రార్థన చేయడం మానేశారు. మనం కూడా ఏం చేస్తాం, ప్రభువా నీ అప్పుల్లో కూరుకుపోయాను ప్రభువా, ఈ అనారోగ్యంలో కూరుకుపోయాను ప్రభువా, నన్ను ఎందుకు ఇలా చేశావని నిందిస్తారు తప్ప, ప్రభువా నువ్వు స్వస్థతలు ఇచ్చే దేవుడు అని నమ్ముతూ ఉన్నా, అప్పుల నుండి విడుదల చేసే దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నాను అని విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది. నీలో ఆసక్తి ఉన్నదా, ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి ఉండాలి. అబ్రహాములో అత్యాసక్తి ఉన్నది. ప్రభువే కదా అన్నాడు, ఇస్సాకు ద్వారా నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు కదా ప్రభువు. ఇప్పుడేమో బలరుగుతూ ఉన్నాడు అని చెప్పి ఆసక్తితో ఆ కొండ మీదకి, పర్వతం మీదకి కేవలము ఏమండి కుమారుడిని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు కూడా కట్టెలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు, కుమారుని బంధించాడు. ప్రభువు యొక్క పిలుపు కొరకు ప్రభు యొక్క కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరణ పడక మీదకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా కార్యము చేస్తాడనే నిశ్చయత నీలో ఉన్నదా? ఈ నిశ్చయత. మరణ పడక మీదకి వెళ్ళిపోయినా సరే ప్రభువు లేవనెత్తగల సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క భారం ఎంత పెద్దదైనా సరే, నీ కోర్టు సమస్య ఎంత పెద్దదైనా సరే, నీ అనారోగ్య సమస్య ఎంత పెద్దదైనా సరే, అవునండి అప్పుల సమస్యలు తీర్చలేని భారమైనా సరే, చివరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కార్యము చేస్తాడు. లాజరు మరణించిన తర్వాత యేసయ్య వచ్చాడు, లాజరుని బ్రతికించాడు. యోబు మరణానికి సమీపంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు, ఏమండి మరలా రెట్టింపు ఆశీర్వాదము, పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపు ఘనత ప్రభు ఎవరికి ఇచ్చాడు? యోబుకి ఇచ్చాడు. అండి ఈ కట్టెల మీద పడుకోబెట్టాడు ఇస్సాకుని అబ్రహాము. వెంటనే కత్తిలా ఎత్తేసరికి అవునండి ఆ పొదల్లో నుండి దేవత దూత ప్రత్యక్షమయ్యి, ఓ అబ్రహాము నీ విశ్వాసము గొప్పది, లేక వృద్ధాప్యం ముందు ఇచ్చిన నీ కుమారుని బలి ఇవ్వడానికి కూడా నువ్వు వెనుక తీయలేదు, కాబట్టి దేవుడు నీ విశ్వాసమును చూశాడు, కాబట్టి ఆ పొదల్లో ఉన్న ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి నీ కొడుకైనా నీ కుమారునికి బదులు ఈ గొర్రె పిల్ల నువ్వు ప్రభుకు బలి అర్పించు. చివరి క్షణము వరకు నీ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కలగాలి, నిరీక్షణతో ఉండాలి. నీకు ఇచ్చిన వాగ్దానము పట్టుకొని నిరీక్షణతో ప్రార్థన చేయలేదు. సంవత్సరం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, అయినా సరే పట్టు విడవక ప్రార్థన చేయాలి. పట్టు విడవక చేస్తా ఉన్నావు ప్రార్థన. ఒక సమస్య కోసం కొన్ని సంవత్సరాల కోసము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయండి. మనుషులకి ఆశ్చర్యమే. ప్రియ సహోదరి సోదరుడా, ఒక సేవకుడు అంటే భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిన విమానం కూడా వెనక్కి వచ్చిందంటండి. ఎక్కడన్నా అసలు సృష్టిలో ఉందంటారా? వెళ్ళిపోయిన తర్వాత విమానం వెనక్కి రావడం ఏంటి? ఒకవేళ ఏమండి రన్వే మీదే ఉంది ప్లేన్, విమానం రన్వే మీద ఉంది, బోర్డింగ్ అయిపోయింది, మూసేశారు తలుపులు,
మళ్ళీ తెరవమన్నా సరే నాకు లేట్ అయిందండి, ఇన్ని ఇబ్బంది కలిగింది, ట్రాఫిక్ అయిందండి అన్నా సరే నీకు డోర్లు కూడా తెరవరు విమానాశ్రయంలో. నువ్వు ఒక ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసము గంటన్నర ముందు ఉండి నువ్వు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అక్కడ. కానీ ఈ ప్రవక్త ఏమండి విమానం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిందండి. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి మనిషి జీవితంలో. ఆయన చేసే కార్యాలంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరము కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ అబ్రహాము సంభాషణ ఆది కాండము 21వ అధ్యాయము 12వ వచనం చదవండి, పేజీ నెంబర్ 15. ఆది కాండము 21వ అధ్యాయము 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. ఏమండి ఇక్కడ దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు దాసికి కలిగిన సంతానం నీ సంతానం అవ్వదు, కానీ నీకు కలిగిన సంతానం అనబడిన ఇస్సాకు వలన నీ సంతానం అవుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే 22వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇలా ఉంటుంది. 22వ అధ్యాయం మొదటి 2 వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అబ్రహాముని పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమంటే పరిశోధన, దేవుడు నీ విషయంలో కూడా పరిశోధిస్తూ ఉంటాడు. చదవండి. యాలయనగా ఆయన అబ్రహమా అని పిలువగాతడు, చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన, అబ్రహాంకి 2 కుమారులండి, దాసి కుమారుడు ఉన్నాడు, కానీ దేవుడు ఆయన లెక్క వేయలేదు. అబ్రహాము సంతానమే సంతానం అని దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడు. సమస్యలు వచ్చినాయి అంటే దేవుడి కనుదృష్టి మన మీద లేదు అని కాదు, కానీ దేవుడు పరిశోధిస్తూ ఉన్న సమయము అని మనము వేచి చూడాలి. ఏ కార్యము చేస్తాడు ఈ పరిశోధనలో, దేవుడు నా పట్ల ఏమి నెరవేరుస్తాడా అని ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. నీలో ఆసక్తి ఉన్నదా? ప్రభు సన్నిధి అంటేనే నిర్లక్ష్యము, ఆసక్తి ఉండదు. ప్రభు కార్యాలు అంటేనే నిర్లక్ష్యము, ఆసక్తి ఉండదు. కానీ దేవుడి పరిశోధించే సమయంలో ఆసక్తి కనిపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-18 వచ్చిన పేజీ నంబరు 207. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితమును లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము శోధింపబడ్డాడంట. ఏకైక కుమారుని బలి అర్పించడానికి వెనుతిరగలేదు. సంతోషముగా దేవుడు అర్పించమన్న దానిని సంతోషంతో స్వీకరించాడు. దేవుడు కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు నిన్ను శోధనలో తీసుకువెళ్ళాలంటే సంతోషముగా నువ్వు వాటిని ఏం చేయాలి? అంగీకరించాలి. అబ్రహాములో నిరీక్షణ ఏముందో తెలుసా? మృతుల్లో నుండి దేవుడే లేపుతాడు. మృతులలో నుండి దేవుడు లేపగల సమర్థుడు. నా కుమారుని బలి ఇచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మృతుల్లో నుండి నా కుమారుని లేపుతాడనే వాగ్దానమును స్వీకరించి, ఏమండి, అబ్రహాముని మృతుల్లో నుండి లేపిన వాడిగా ఆయన విశ్వాసమును పొందుకున్నాడు.
దేవుడు నీ జీవితంలో కూడా ఆ విశ్వాసం చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాలను మర్చిపోయి ఇక్కడే మమ్మల్ని సమాధి చేస్తావా, ఐగుప్తుల్లో సమాధులు లేవా అని నిందిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కానాను చేరుకోవడానికి కారణములో ఇది ఒక కారణము. కార్యాలు మర్చిపోకూడదు, గత జీవితాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కలిగిన దాన్ని బట్టే అది స్థిరము అని నువ్వు మర్చిపోకూడదు. ప్రియ సహోదరి, గత కాలంలో గుర్తుంచుకోవాలి, గతంలో దేవుని జీవితంలో చేసిన కార్యం గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటో తెలుసా, దేవుడు ఇశ్రాయేలులకు మన్నాను పెట్టాడు. వాళ్ళకి ఆకలి అవుతున్నప్పుడు మన్నాను పెట్టాడు. కానీ వాళ్ళు ఏమడిగారో తెలుసా? మన్నాకు బదులుగా మాంసము అడిగారు. అంటే వాళ్ళు ఏమి లేదు, ఆశా నిగ్రహము లేదు. ఈ అరణ్యములు ఏం దొరుకుతాయి? ఉన్నదానితోనే సర్దుకోవడం మానేసి మాకు మాంసము కావాలి, ఐగుప్తు దేశంలో మాకు మాంసం ఉన్నది, చక్కగా కూరగాయలు ఉన్నాయి, చక్కగా మంచి రుచికరమైన పదార్థాలు ఉన్నాయి అని నిందించడం మొదలుపెట్టారు. నీలో కూడా అంతే, ఆశా నిగ్రహం ఉండాలి. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం రావాలి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? భర్త సంపాదనను పక్కన పెట్టేస్తారు. ఏమండి, భర్త సంపాదనను పక్కన పెట్టేసి వీరు కోరుకున్నదే కావాలని ఏం చేస్తారు? ఒక నిగ్రహంతో ఉండిపోతారండి. ఆశా నిగ్రహాన్ని కోల్పోతారు. అప్పుల బాధల్లో కూరుకుపోతా ఉంటారు. అండి, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. ఉన్నదాంతోనే మన పప్పు ఏదో ఒకటి వేసుకొని కడుపు నింపుకోవాలి తప్ప అండి రుచి కోసము అప్పులు పాలైపోకూడదు. అండి, నిన్న మా అమ్మగారు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక భార్యాభర్తలు వచ్చారు. అక్కడికి భార్యాభర్తలు వచ్చి భర్త డబ్బులు ఇస్తూ ఒక మాట అన్నాడు. నేను నవ్వేస్తా ఉన్నాను. మా అమ్మగారి పక్క నుండి నవ్వకరా బాబు, నవ్వక అంటున్నారు. ఎందుకోసం నవ్వుతున్నానంటే, పాపం ఆ భార్య సరుకులు తీసుకుంటా ఉంది కొట్టు దగ్గర. అక్కడ ఏమో ఆ యొక్క షావుకారు ఆవిడ ఏం చేసిందంటే, ఎంత అయిందమ్మా బిల్లు అని చెప్తే పక్క నుండి భర్త డబ్బులు లెక్కెడతా అంటున్నాడు. నా జీతం అంతా దీనికే సరిపోతుంది. నా జీతం అంటే తినడానికి, ఏమండి, నా జీతం అంతా దీనికే సరిపోతుంది. ఏమండి, కొన్ని డబ్బులు మళ్ళీ మిగిలిన డబ్బులు 42 రూపాయలు ఎంతో ఆ సావుకారు ఇచ్చిన వెంటనే ఆ భార్య చేతితో పట్టుకుంది. చేతితో పట్టుకోవడం ఆలస్యం. ఏమండి, భర్తలా ఇచ్చిన చేతిలో డబ్బులు లాగేసుకుంటాను అన్నాడు. వీళ్ళారా, మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనము ఉన్నదాంట్లో సర్దిద్దుకోవాలి. ఏమండి, భర్తలు సంపాదించడం చేస్తే భార్యలు పాడు చేస్తూ ఉంటారు. భార్య కష్టపడుతుంటే భర్త తాగేస్తూ ఉంటాడు. కాదు, ఆశా నిగ్రహంతో ఉండాలి. ఏమండి, మన బిడ్డలకు కూడా మనం కష్టం అంటే ఏంటో నేర్పించాలి. ఏమండి, అంటే ఆకలి అంటే వారికి తెలియాలి, కష్టం అంటే, బాధ అంటే, కన్నీరు అంటే ఏంటో వారికి తెలియాలి. అప్పుడే పెద్దవారైనప్పుడు వారు ఏం చేస్తారంటే వారి బాధలు అంటే ఏం తెలుస్తాయి, కష్టాలంటే ఏం తెలుస్తాయి. అంతే తప్ప మనంతా కూడా సుఖములోనే పెంచేస్తే, ఏమండి, వారు అడిగినల్లా ఇచ్చేసాం అనుకోండి, వారి కష్టం అంటే ఏంటో తెలుస్తుందా? తర్వాత నీ మాట వింటారా? వినరు. ప్రియ సహోదరి సోదరుడా, ఏమండి, మనం బిడ్డలను కూడా సరైన రీతిలో పెంచాలి. ఆశా నిగ్రహము ఉండాలి. ఇశ్రాయేలులో ఆశా నిగ్రహము లేదు. అంటే దేవుడు దేవదూతలు తినే మన్నానేస్తే దాంతో సరిపెట్టుకోకుండా మాకు మాంసము కావాలి, ఆశా నిగ్రహత కోల్పోతున్నారు. ఈరోజు ప్రజలు చాలా మంది లోకములో ఆశా నిగ్రహత కోల్పోతూ ఉన్నారు. ఏమండి, పాపములో పడిపోతూ ఉన్నారు. ఏమండి, త్రాగుడిలో, వ్యసనాలలో పడిపోతూ ఉన్నారు. ఎలా ఉన్నది మన జీవితం, మన యొక్క బిడ్డల జీవితము? ఉన్న దాంట్లో సరిపెట్టుకుని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నామా? అప్పులు చేసి మనము తెప్పలు పడిపోకూడదండి. గొప్పలకు పోయి అప్పులు అయిపోకూడదు. మా బంధువుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అండి, బిడ్డలకు ఇంకా వివాహం అవ్వలేదు, 2-3 పిల్లల పాపం, అందరూ ఆడపిల్లలే. అయితే ఫంక్షన్లు చేయడానికి అప్పులు చేసి గొప్పలకు పోయి అప్పులు అయిపోయాడండి. ఏమండి, ఇప్పుడు అప్పులు తీర్చలేకపోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుల కోసం నువ్వు ఫంక్షన్లు చేయకపోయి, అండి, నువ్వు గొప్పలకు వెళ్ళిపోకపోతే నీ బంధువులేమి అప్పులు చేసి పెడితే అప్పులు తీర్చరు. జాగ్రత్త, అప్పులు నువ్వే తీర్చుకోవాలి తర్వాత. ప్రియ సహోదరి సోదరుడా, మనం ఎంతవరకు వెళ్ళాలో, ఎంతవరకు పరిగెత్తగలమో అంతవరకే పరిగెత్తాలి. అంతకు మించి పరిగెడితే మనం పడిపోతాం, గాయాల పాలైపోతాం. కాబట్టి ఆశా నిగ్రహత ఉండాలి.
ఏమండి మన్నాను పెట్టినప్పుడు మన్నాతో సరిపెట్టుకోవాలి. ఈ యొక్క అరణ్యంలో కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు కదా అని మనము ప్రార్థన చేయాలి. కష్టకాలంలో నష్టకాలంలో కూడా ఇది లేనివారు అనేక మంది ఉన్నారు, కానీ ఇది మనకు దయచేస్తా ఉన్నాడని ఆనందంతో స్వీకరించాలి. ఇవన్నీ చేశారు కాబట్టే ఏమండి వారు కానాను చేరుకోలేకపోయారు. కేవలము ఎంతమంది చేరారో తెలుసా? కానాను యెహోషువ కాలేబులు మాత్రమే చేరారు. 4 లక్షల మంది ప్రయాణం మొదలు పెడితే చివరికి చేరుకున్నది కేవలం ఇద్దరే. ఏమండి ఎంతమంది మనం ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాం, కానీ ఆ పరమ కానా అనబడిన పరలోకంలో ఎంతమంది చేరుకుంటారో మనము ప్రశ్న చేసుకోవాలి. నువ్వు చేరుకుంటావా? 4 లక్షల మందిని ఇద్దరే చేరుకున్నారండి యెహోషువ కాలేబులు. నువ్వు చేరుకోగలవా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువు మీద నిందలు వేయడం మానేయాలి. ఏమండి రెండవది ఆశానిగ్రహత ఉండాలి. ఉన్నదాన్ని సరిదిద్దుకోవాలి, సరిపెట్టుకోవాలి. యెహోషువ కాలేబుల్లో ఉన్న గొప్ప లక్షణాలు మనలో కూడా ఉండాలి. ఈ ప్రభు కోసం లోకంలో కొంతకాలం శ్రమలు పడదాం, పరిశోధింపబడదాం. ఆ పరిశోధనలో దేవుని కార్యాలను చూడాలనే ఆసక్తితో మనం ఉందాం. ఆశానిగ్రహత మనం కోల్పోకుండా ఆశానిగ్రహత ఉందాం. కలిగిన దాంట్లోనే మనము సరిదిద్దుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.